సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలో ఉన్న సెయింట్ మేరీ స్కూల్లో విఘ్నేశ్వరుని ఫోటో పోస్టర్ ఏర్పాటు చేశారు. ఆ పోస్టర్ పైన విఘ్నేశ్వరుని అవహేళన చేసే విధంగా రాతలు రాయడంతో మంగళవారం బజరంగ్ దళ్ కార్యకర్తలు స్కూల్ ప్రాంగణానికి చేరుకుని వారితో మాట్లాడి పోస్టర్ను తొలగించారు. ఈ సందర్భంగా బజరంగ్ దళ్ జిల్లా బాలోపాసన ప్రముఖ్ ఎర్రవాడ అరవింద్ మాట్లాడుతూ హిందూ ధర్మం దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అవహేళన చేసిన ఊరుకోమని ప్రజ్ఞాపూర్ సమీపంలోని జగదాపూర్ రోడ్ లో ఉన్న సెయింట్ మేరీ స్కూల్లో విఘ్నేశ్వరుడిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పోస్టర్ ఏర్పాటు చేశారని తెలియడంతో అక్కడికి వెళ్లి ఆ పోస్టర్ ను తొలగించడం జరిగిందన్నారు. అంతేకాకుండా గతంలో కూడా సెయింట్ మేరీ స్కూల్లో పిల్లలకు గాజులు తీయించడం, చేతికి ఉన్న రాఖీలు కంకణాలు తీయిస్తే వచ్చి మాట్లాడామని, ఇక మీదట హిందూ సంప్రదాయం దేవుళ్లపై అవహేళన చేస్తే చూస్తూ ఊరుకోమని, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో స్కూల్ పూర్తిగా బంద్ అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బజరంగ్ దళ్ నగర సంయోజక్ లఖన్, నగర గోరక్ష ప్రముఖ్ ఊడుగుల శ్రీకాంత్, ప్రఖండ సురక్ష ప్రముఖ్ నితిన్, నగర సురక్ష ప్రముఖ్ కాల సంపత్, బజరంగ్ దళ్ కార్యకర్తలు జమనాపూర్ నాగరాజు, సాయి, రాజేష్, రాకేష్, కన్ని గణేష్, మహేష్, శ్రీధర్, చందు, శ్రీకాంత్, కార్తిక్ తదితరులు పాల్గొన్నారు. బజరంగ్ దళ్ గజ్వేల్ శాఖ నుండి సెయింట్ మేరీ స్కూల్ రావడం జరిగింది. మాకు వచ్చిన సమాచారం ఏంటంటే మన గణపతి ఆరాధనగా భావించే హిందువులు ఇక్కడ మన గణపతిపై అనుచిత వ్యాఖ్యలు రాయడం జరిగింది. గణపతి పైన హెల్మెట్ మీదే రక్షణ తల మీదే రక్షణ మీదే అనుకుంటూ గణపతి పైన అనుచితంగా రాయడం జరిగింది. గణపతి లాగా మీరు ఒక తల పోతే ఇంకో తల పొందలేదని చెప్పేసి సెయింట్ మేరీ విద్యా సంస్థ వాళ్ళు కూడా పోస్టర్లు అంటించడం జరిగింది. బజరంగ్ దళ్ గజ్వేల్ శాఖ నుండి వచ్చి ఆ ప్రిన్సిపాల్ గారిని హెచ్చరించి ఆ పోస్టర్లను తీపించడం జరిగింది. గత 2 సంవత్సరాల క్రితం స్కూల్లో కంకణాలు మరియు గాజులు తీపేయడం జరిగింది. అప్పుడు కూడా హెచ్చరించడం జరిగింది. అలా ఇప్పుడు మళ్ళా రిపీట్ చేయడం జరిగింది. ఇలా మళ్ళా ఎప్పుడైనా రిపీట్ అయితే స్కూల్ని విద్యా సంస్థ బంద్ చేస్తామని చెప్పేసి బజరంగ్ దళ్ గజ్వేల్ శాఖ నుంచి హెచ్చరిస్తున్నాం.